శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మాతా ప్రత్యంగరీదేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 23వ తారీఖు మన విధానంలో అమావాస్య హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమము చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి హోమం. నేను గురువుగా పీఠాధిపతిగా అయిన తర్వాత నిర్వహించేటటువంటి మొట్టమొదటి హోమము. ఈ హోమము చాలా విశేషాన్ని కలగజేసేటటువంటిది. ఎందుకు అంటే నేను ఈ కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక విధానమైన సాంప్రదాయంలోకి రాబోయేటటువంటి రోజుల్లో నా గురువు గారు నాతో నా గురువు యొక్క విధానములో హోమాన్ని నిర్వహించుకున్నటువంటి హోమము. అటువంటి హోమము మరలా తిరిగి నేను గురువు అయిన తర్వాత నేను నాతో ఉండేటటువంటి శిష్యులు, నాతో ఉండేటటువంటి భక్తులు, నాతో ఉండేటటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి ఆశ్రమానికి సంబంధించిన సభ్యులు అందరూ కలిసి నిర్వహించేటటువంటి ఒక అద్భుతమైన హోమము. ఈ హోమము విశేషమైనటువంటి కార్యజయాన్ని అందిస్తుంది. నాకు నా గురువు అప్పుడు నిర్వహించేటప్పుడు చెప్పాడు, ఈ హోమము చేస్తే నీవు ఎలా అయితే ఎదుగుతూ ఉంటావో నీ చుట్టుపక్కల ఉండేటటువంటి విధానము కూడా అలానే వెలుగుతూ ఉంటుంది, అలానే పైకి అభివృద్ధి చేరుతూ ఉంటుంది. ఇప్పుడు నీవు కూడా గురువు అయిన తర్వాత నిర్వహించుకోబోయేటటువంటి ఈ హోమం ఏదైతే ఉందో ఈ హోమము నీవు పెట్టబోయేటటువంటి నీ తల్లి ప్రత్యంగరాదేవి మాత విగ్రహము, ఆ విగ్రహము కోసం, ఆ దేవాలయం కోసం కష్టపడేటటువంటి నీ యొక్క సభ్యులు, ఆ సభ్యులతో అనుసంధానమయ్యేటటువంటి నీ భక్తులు, ఆ భక్తులతో అనుసంధానమయ్యేటటువంటి నీ శిష్యులు, వీరందరూ అభివృద్ధిప్రదమైనటువంటి విధానంలో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కాబట్టి ఆ హోమాన్ని నీవు మొదటిగా నిర్వహించాలి అని చెప్పి ఆ గురువుగారు తెలియచేశారు. వారి యొక్క అనుగ్రహతతో ఎంతోమంది నన్ను ఇబ్బందులు పెట్టిన, ఎన్నో రకాలైనటువంటి కష్టాలకు గురి చేసిన ఈ హోమము వెంటుండి నన్ను అనుక్షణము కాపాడి శక్తిని అందించినటువంటి హోమం. ఈ హోమమే గనక నా వెంట లేకపోతే, అంటే ఆ శక్తి అనేటటువంటిది లేకపోతే ఎంతోమంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఎంతోమంది నాకు ఎన్నెన్నో విధములైనటువంటి మాటలతో చాలా విధమైనటువంటి పద్ధతిని కలిగించారు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగేటటువంటి శక్తిని అందించినటువంటి గొప్ప హోమము రేపు 23వ తారీఖు నేను చేయబోయేటటువంటి హోమము. ఈ హోమానికి ఉన్నటువంటి విధాన పద్ధతి 4 విషయాల్లో మీకు తెలియచేస్తాను. ముందు రోజు ఒక 59 కేజీల వరకు ఉండేటటువంటి పసుపు, 59 కేజీల పసుపుతో అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధన కూడా అమావాస్య పర్వదినము రోజున నేను చేయబోయేటటువంటి హోమానికి సంబంధించిన బీజాక్షరి మంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకుంటూ అమ్మవారి మీద చల్లడం జరుగుతుంది. అది అయిన తర్వాత అమావాస్య 23వ తారీఖు రోజున నువ్వుల నూనెని తర్పణంగా వదలడం జరుగుతుంది 11,000 సార్లు. ఆ తర్పణంగా వదిలినటువంటి నూనెని చక్కగా రుద్రము, నమకము, చమకముతో, దుర్గా, శ్రీ సూక్తము, రాత్రి సూక్తముతో ఉండేటటువంటి విధానముతో చక్కగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి అనంటే సాధకుడు అనేటటువంటి వాడిగా, గురువు అనేటటువంటి వాడిగా
శిష్యుడు అనేటటువంటి వాడిగా ఉన్నటువంటి నేను నాకు జరిగేటటువంటి తైలముతో జరిగేటటువంటి కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతి విధానములో పూర్తిగా తైలముతో అభిషేకాన్ని నిర్వహించుకొని ఆ అభిషేకముతో ఉన్నటువంటి తైలముతో తడిసినటువంటి శరీరముతో పంచతో కూర్చొని అక్కడ అమ్మవారి యొక్క హోమాన్ని నేను నిర్వహిస్తాను. ఆ హోమం నిర్వహించేటటువంటి సమయంలో తల్లి అనుగ్రత ఎంత కరుణారూపిణిగా అందిస్తుందనేటటువంటిది నా మనసుకి నాకు తెలుసు. నాతో పాటు ఉండేటటువంటి వారందరికీ, నా దగ్గరకు వచ్చేటటువంటి భక్తులందరికీ తెలిసిన విషయం ఏంటంటే, గురువుగారు ఏది అడిగితే అది అమ్మ అందిస్తూ ఉంది అనేటటువంటిది తెలుసు. ఇప్పుడు చేసే హోమం ఏంటి అనంటే, గురువు గారికి అందించుతూ ఇక వేరొకరికి కూడా అందించేటటువంటి విధానం కలిగేటటువంటి హోమాన్ని నిర్వహించబోతున్నాను అనేటటువంటి విషయం ఆ భక్తులందరికీ తెలిసి వారందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. వారితో పాటు మీరందరూ కూడా భాగస్వాములవి అమ్మ అనుగ్రతని పొందండి. ఇక్కడ మేము చేసేదల్లా కూడా ప్రతిదీ కృత్య తంత్రములో ప్రత్యంగరాదేవి మాతను ఎలా ఆరాధించాలనేటటువంటి విధానము కలిగినటువంటి పద్ధతి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. వేరొక విధములైనటువంటి సాంప్రదాయ విధానానికి చెందినటువంటి పూజా కార్యక్రమాలు ఏవి కూడా ఇక్కడ నిర్వహించేటటువంటి విధానం ఉండదు. పూర్తిగా మా కృత్య తంత్రము ఏ విధమైనటువంటి క్రియా ప్రక్రియ పద్ధతి విధానం ఉంటుందో ఆ పద్ధతి ప్రకారముగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో వేరొక విధమైనటువంటి విధానమైన పూజలకు స్థావరము ఉండదు. కాబట్టి 23వ తారీఖు రోజు జరిగేటటువంటి హోమము ఇప్పటి వరకు నేను ఎలా అయితే జయించుకుంటూ వచ్చినటువంటి విధానం ఉందో, ఇకపై నుండి నేను గురు పరంపరలో కొనసాగుతూ ఉండేటటువంటి విధానములో నా తల్లి దేవాలయ నిర్మాణం చేస్తున్నా. ఆ తల్లి యొక్క దేవాలయ నిర్మాణం విశేషముగా కొనసాగాలి. ఆశ్రమ నిర్మాణం చేస్తున్నా. ఆశ్రమ నిర్మాణం విశేషంగా కొనసాగాలి. మరి నా దగ్గరికి వచ్చేటటువంటి భక్తుల యొక్క విశేషమైనటువంటి సంకల్పం నెరవేరాలి. అలానే అమ్మ సేవ చేసుకునేటటువంటి శిష్యుల యొక్క సంకల్పం విశేషంగా చేరాలి. అలానే అమ్మ దగ్గర వచ్చి ఉండి ఒక సభ్యులుగా ఉండి బాధ్యతను స్వీకరించి అమ్మ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉన్నటువంటి సభ్యుల యొక్క సంకల్పం నెరవేరాలి. ఇవన్నీ నెరవేరడం కోసము నేను మొదటిగా నిర్వహించుకున్న హోమము నేను గురువు అయిన తర్వాత నిర్వహించబోతున్నాను. ఈ హోమంలో పాల్గొన్నటువంటి వారికి ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎంత విశేషమైనటువంటి కరుణ అనుగ్రత కరుణిస్తుందో మీకే తెలుస్తుంది. ఎందుకు అంటే, నేను ఏది అడిగితే అది అందించేటటువంటి తల్లిగా పక్షము అనగా 15 రోజుల లోపల తల్లి కరుణ చాలా విశేషంగా ఉంటుంది. నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా, నాకెవరన్నా ఇబ్బంది కలిగిస్తున్నా అమ్మ అలా పక్కన పెడుతూ ఉంటుంది. ఏదైనా కావాలమ్మా అని చెప్పి నోరు తెరిచి అడిగితే కన్న తల్లి ఎలా అయితే గోరు ముద్దలు తినిపిస్తుందో అలానే నా తల్లి అటువంటి విశేషమైనటువంటి అనుభవమైనటువంటి విధానమైన కోరికలు నెరవేర్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతూ ఉంది. అటువంటి తల్లి యొక్క హోమము నేను గురువు అయిన తర్వాత నిర్వహిస్తున్నాను. అందరూ రండి, పాల్గొనండి, మాతా అనుగ్రత పొందండి. శ్రీమాత్రే నమః.